ప్రస్తుతం నటి దివి వరుస సినిమాలు, సిరీస్లతో బిజీగా ఉంది. మోడల్గా కెరీర్ మొదలుపెట్టి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత దివి సోషల్ మీడియాలో మరింత వైరల్ అయ్యి సినిమా ఛాన్సులు తెచ్చుకుంది. పలు చిన్న సినిమాలలో, సిరీస్లలో హీరోయిన్గా నటిస్తూనే పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తోంది. ఇటీవల పుష్ప 2, డాకు మహారాజ్ సినిమాలలో పలకరించింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ అప్పుడు ఏం జరిగింది అని తెలిపింది. దివి బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. కరోనా సమయంలో ఈ సీజన్ జరిగింది. దివి బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ, బిగ్ బాస్కి మోడల్ లాగే నన్ను సెలెక్ట్ చేశారు. బిగ్ బాస్ ముందు ఒక 4 ఇంటర్వ్యూలు చేశారు సెలెక్ట్ చేయటానికి. అప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. అన్నీ ఓకే అయి సెలెక్ట్ అయ్యాను. అంతకు ముందు కూడా బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది, కానీ అప్పుడు కాన్ఫిడెన్స్ లేదు. అందుకే వద్దన్నాను. నాకు సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చి ఉంటే బిగ్ బాస్కి వెళ్లేదాన్ని కాదు. కానీ బిగ్ బాస్ వల్ల నాకు హెల్ప్ అయ్యింది. బిగ్ బాస్కి వెళ్లే రోజు ఉదయం చాలా టెన్షన్గా ఉంది. అమ్మకి ఫోన్ చేసి ఏడ్చేశాను. నేను వచ్చేస్తాను, నా వల్ల కాదు అని చెప్పాను. కరోనా కావటంతో పార్క్ హోటల్లో అప్పటికే 20 రోజులు లాక్డౌన్లో ఉంచారు. మా అమ్మ నువ్వు వెళ్ళు, ఎలా ఉన్నా మాకు ఓకే అని చెప్పింది. అప్పటిదాకా నన్ను తిట్టిన పేరెంట్స్ అప్పుడు నాకు గుడ్ డేస్ వచ్చాయి అని భావించారు. అప్పటిదాకా డబ్బులు సంపాదించట్లేదు అన్నారు. కానీ బిగ్ బాస్లో వారానికి ఇంత అని ఇస్తారు కాబట్టి డబ్బులు కూడా బాగానే వస్తున్నాయని ఓకే చెప్పారు అని తెలిపింది. అలాగే నేను బిగ్ బాస్లో 7 వారాలున్నాను. ఆల్మోస్ట్ 50 రోజులు. అప్పటికే అలసిపోయాను. నాకు సైలెంట్గా ఉండటం, ఒక్కదాన్నే ఉండటం ఇష్టం. కానీ అక్కడ అందరూ గోలగోలగా ఉంటారు. ఒకరికొకరు తినిపించుకుంటారు, హగ్గులిచ్చుకుంటారు, తెగ యాక్టింగ్ చేసేస్తారు కెమెరాల ముందు. నాకు అవన్నీ నచ్చేవి కాదు. నాగార్జున గారు నాకు మొదటి నుంచి సపోర్ట్ ఇచ్చారు. నేను దసరాకి ఎలిమినేట్ అయ్యాను. ఆ రోజు నాగార్జున గారు లేకపోవటంతో సమంత వచ్చింది. సమంత హోస్ట్గా నన్ను ఎలిమినేట్ చేశారు. నాగార్జున గారు ఉంటే నేను ఇంకొన్ని రోజులు ఉండేదాన్నేమో అని తెలిపింది. బిగ్ బాస్ జరిగిన ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్లీ దివి తన ఎలిమినేషన్ గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి.